పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చే అక్షయ పాత్ర అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో అవసరమైతే తెలంగాణకు కూడా నీరందించే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై అనవసర రాజకీయాలు వద్దని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో గాలేరు నగరి హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి చోటు చేసుకున్న అవినీతిపై విజిలెన్స్ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని నిమ్మల స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాం పునర్నిర్మాణానికి అంచనాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు అధికార మార్పిడి వైపు ఆలోచనలు చేయకుండా అభివృద్ధి వైపు చూడాలని చెబుతున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాంశాల్లో అత్యంత కీలకమైనది జలవనరుల శాఖ. తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టినా సరే ఎంతో సీనియర్ నాయకుడైన నిమ్మల రామానాయుడికి బాధ్యతలు అప్పగించారు. ఎన్నో సవాళ్లతో కూడుకున్న ఈ శాఖను ఏడాది కాలంగా ఎలా నిర్వర్తిస్తున్నారు, భవిష్యత్ లక్ష్యాలు ఏంటి అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సరే, ఏడాది కాలంగా ఈ జలవనరుల శాఖకు సంబంధించి ఏం సాధించారు, అలాగే ముందు ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? ప్రధానంగా ఈ పోలవరం అలాగే పోలవరం బనకచెర్ల ఈ రెండు ఇప్పుడు ఈ ఏడాది కాలంలో మీరు ప్రాధాన్యాంశాలుగా కూడా ఎంచుకున్నారు. వాటికి సంబంధించి తాజా స్థితిగతులు 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఇరిగేషన్ అంతా కూడా విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి చక్కపరుస్తూ మళ్ళీ ఈవేళ ఇరిగేషన్ శాఖని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నాం. అంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా అటు ఉత్తరాంధ్రకి రాయలసీమకి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి పోలవరం అనేది ఒక వరం, దాన్ని నెరవేర్చాలని ఆ రోజు 14-19లో 72% మనం చేశాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడం మాట నుంచి 20% వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితి. 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమాలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ మనం ఈ రోజు వచ్చి ఒక లక్ష్యం 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రమాలు పూర్తి కావాలి, 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి 10-15 రోజులకి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ 3 సార్లు ఈ 10 నెలల్లోనే పోలవరం వచ్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమను కూడా ఒక రతనాల సీమగా మార్చాలని అంటే పోలవరం బనకచెర్ల ఒక మార్గంగా, పోలవరం నుంచి కృష్ణాగా మొదటి దశ, కృష్ణా నుంచి మళ్ళీ బొల్లేపల్లి రిజర్వాయర్కి రెండవ దశగా, బొల్లేపల్లి నుంచి బనకచెర్ల 3 దశలుగా దీన్ని 81,000 కోట్ల రూపాయలతో, అది కూడా నాకు తెలుసుండి ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకెప్పుడు పూర్తి చేయలేదు. ఎందుకంటే దీని మీద చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రతి రూపాయి కూడా రేపు 100 రూపాయలు మనకు రప్పిస్తుంది. 22 లక్షల ఎకరాలకి స్థిరీకరణ ఇస్తుంది, 8 లక్షల ఎకరాలు ఆయకట్టుకి కొత్తగా అందిస్తుంది, లక్షలాది మంది ప్రజలకు సంబంధించి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల. పట్టిసీమ 1300 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చింది పట్టిసీమ. రేపు కూడా ఈ యొక్క పోలవరం బనకచెర్ల పూర్తవుతే లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తుంది. రాయలసీమ రతనాల సీమగా కాదు పచ్చని పైరులాగా మారిపోతుంది. రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుల గురించి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీ అధినేత ఎన్నికల ముందు 10 రోజుల పాటు రాష్ట్రం మొత్తంగా 3,000 కిలోమీటర్లు ప్రతి జిల్లాలో ఉన్న ప్రాజెక్టును సందర్శించారు. ప్రతి ప్రాజెక్టుకి సంబంధించి ఆయన ఒక డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ పరిస్థితి ఏంటి, అది ఎంతవరకు వచ్చిందంటారు? 3,800 కోట్ల రూపాయలు ఈ రోజు హంద్రీనివాకు పెట్టడమే కాదు, 2025 జూలై కల్లా ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి చిత్తూరు వరకు నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. 2026 జూలై కల్లా ఆ వెలుగొండ కూడా పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. పోలవరం లెఫ్ట్ కెనాల్ కూడా పూర్తి చేయడం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలి, గోదావరి జలాలు అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. అది కూడా పనులు కూడా టార్గెట్ పెట్టుకుని అవి కూడా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించింది గత ప్రభుత్వం. మళ్ళీ మనం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కూడా మన 1,300 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడం కాదు, అవసరమైతే కేంద్రం స్కాచ్ నిధులైన తీసుకుని ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా ముందుకు తీసుకెళ్లమని అంటే ఈ రకంగా ఏదైతే ఆ రోజు మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. అంగళ్ళ ఘటన ఆ రోజు ఒక విధ్వంసకాండ, ఒక విధంగా చూస్తే రాళ్ల దాడి కానీ మంటలు కానీ ఇది కానీ పైపెచ్చు ఎదురు హత్యాయత్నం కేసులు పెట్టిన ఘటన. దానికి ప్రధాన కారణం మీ అధినేత అక్కడ స్థానిక మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద నేరుగా కొన్ని విమర్శలు ఆరోపణలు చేయటం. ఏదైతే ఈ గాలేరు నగరి GNSS కి సంబంధించి లేని ప్రాజెక్టుకి నిధులు కూడా కేటాయించుకుని అక్కడ ఏ పనులు చేయకుండా చేశారని చెప్పి ప్రధాన ఆరోపణలు అవి చేశారు. అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. పోలవరం రీహాబిలిటేషన్ కి సంబంధించి అసలు లబ్ధిదారులు కాకుండా వైసీపీ నేతలు దోచుకుతున్నారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు చేశారు. వీటికి సంబంధించి అసలు యాక్షన్ పరంగా ఏం చేస్తున్నారో ఏంటి? ఏదైతే పెద్దిరెడ్డి చేసిన అక్రమాలు అంటే ఆ GNSS నుంచి లింక్ అని చెప్పి ఏదైతే
వేల కోట్ల రూపాయలు లూటీ చేసాడు. దాని మీద ఆల్రెడీ విజిలెన్స్ దర్యాప్తు కూడా మేము ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఆ విజిలెన్స్ దర్యాప్తు ద్వారా ఏదైతే ఆ పనుల మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. ఆ సంబంధిత పనిచేసిన అధికారుల మీద కూడా ఆ ఏజెన్సీ మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అంటే ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి సంస్థ PLR ఏదైతే ఉందో ఆ పనుల మీద కూడా వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టి ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అదేవిధంగా రెండవది ఏదైతే పోలవరంకు సంబంధించి ఆ పునరావాసానికి సంబంధించి వాళ్ళను కూడా మోసం దగా చేసినటువంటి పరిస్థితి రెండు రకాలుగా. ఒకటి అరాకొర ఎవరికైనా అమౌంట్ ఇస్తే అది కూడా నకిలీ పేర్లు పెట్టుకుని నకిలీ బ్యాంక్ అకౌంట్లు తెచ్చుకుని వీళ్లే సోహా చేసినటువంటి పరిస్థితి, అటువంటి స్థితి ఉంది. దాని మీద కూడా ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళు అధికారుల్ని బాధ్యులు ముందు పెట్టి అధికారులను బాధ్యులు చేసి ఈవేళ అధికారులు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఈరోజు సిట్ మనం పెట్టుకుని ఒక సమగ్రమైన దర్యాప్తులు ప్రతి విషయంలోనూ ఒక ఇరిగేషన్ అవనివ్వండి, ఒక లిక్కర్ కానివ్వండి, ఒక శాండ్ కానివ్వండి, ఒక పగడ్బందీగానే ఒకవేళ విచారణ జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్కి సంబంధించి మళ్ళీ నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు చేశారు. అది ఎంతవరకు సాధ్యం అంటారు? CWC వాళ్ళు అది 8 లక్షల క్యూసిక్కల్ నీరు వస్తుందని ఏదైతే ఎస్టిమేట్ చేసి దాని ద్వారా ఎక్కువ అమౌంట్ ని అన్నమయ్య ప్రాజెక్టు కోసం ఎస్టిమేట్ చేయడం జరిగింది. వాస్తవంగా అయితే అక్కడ 3-4 లక్షల క్యూసిక్కల్ మాత్రం ఇన్ఫ్లో ఉంటుందని చెప్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఎస్టిమేషన్ చేయగలిగితే అన్నమయ్యను పూర్తి చేయగలుగుతాం. అందుచేతనే మొన్న మహానాడు వేదిక కూడా అన్నమయ్య ప్రాజెక్టును కూడా మనం మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాము, కొత్తగా ఎస్టిమేషన్ తెప్పించుకుని మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు. ఏదేమైనా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటి సరిదిద్ది మళ్ళీ ఇరిగేషన్ వ్యవస్థని ఈరోజు గాడిలో పెడుతూ ఉన్నాం. సార్, అలాగే గత ఏడాది మనం విజయవాడ నగరాన్ని ముంచెత్తిన ఘటన ఏదైతే బుడమేరు కేవలం కాలువగట్ల నిర్వహణ లోపం వల్లే ఇది సమస్య తలెత్తింది. ఇలా ఎన్ని గుర్తించారు? వాటిని మళ్ళీ తిరిగి ఆధునికీకరించేందుకు కానీ వాటిని బాగు చేసేందుకు కానీ ఎలా ఉంది ప్రణాళిక? ఒక మైలవరం కాన్స్టిట్యున్సీకి మేము 45 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం ఏది గండ్లు పూడ్చుకోవడానికి. 5 సంవత్సరాల ఓఎండి నిమిత్తం 100 కోట్లు కూడా ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో ఆ చేసిన 100 ఇచ్చినటువంటి 100 కోట్లు కూడా మళ్ళీ బకాయి పెట్టిపోయారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక వాటిని సరిదిద్దడానికి అని చెప్పి మేము వచ్చినటువంటి మొదటి నెలలోనే జూన్ నెలలోనే 90 కోట్ల రూపాయలు ఓఎండంకి ఇచ్చాం. మళ్ళీ సెప్టెంబర్లో 240 కోట్ల రూపాయలు ఇచ్చాం. మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఒక 240 కోట్లు ఇచ్చాం. మొన్న మే నెలలో మళ్ళీ 360 కోట్ల రూపాయలు ఇచ్చాం. అంటే 10 నెలల కాలంలోనే దగ్గర 1100 కోట్ల రూపాయలు ఈవేళ ఓఎండం కోసం మేము ఈరోజు ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి రోజుల్లో కూడా ఇచ్చాం. కానీ ఆ రోజు 19-24 5 సంవత్సరాల్లో 100 కోట్లు మించవలేదు. 5 సంవత్సరాలకి మళ్ళీ అది కూడా బకాయి పెట్టి మా నెత్తి మీద పెట్టిపోయారు. ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి తెలంగాణకి నష్టం అనే ఒక వాదన వినిపిస్తోంది. దీనికి ఎలా సమాధానం ఇస్తారు? పోలవరం బనకచెర్ల అనేది తెలంగాణకు అసలు ఏ విధమైన నష్టం వచ్చేటువంటి ప్రశ్నే లేదు. ఈవేళ ఏదైతే గోదావరికి చిట్ట చివరన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నా నియోజకవర్గం నుంచే గోదావరి వరద నీరు బంగాళాఖాతంలో కలుస్తూ ఉంది. సంవత్సరానికి 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో పోతుంది. 3000 టీఎంసీ నుంచి మనం తీసుకునేది 200 టీఎంసీల నీరే. ఇంకా 2800 టీఎంసీల నీరు సముద్రంలో పోతుంది. సముద్రంలో పోవడం అంటే ఉప్పు నీరులో కలిసిపోతుంది. ఆ నీటిని అవకాశం ఉన్నంత వరకు మనం ఉపయోగించుకోగలిగితే అటు రాయలసీమకు రతనాలసీమగా మార్చేట విధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు కూడా దీనికి అవసరమైతే కృష్ణా జలాలు తక్కువ ఉన్నప్పుడు ఈ నీటిని ప్రకాశం జిల్లాకు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం, ఈ నదులను అనుసంధానం చేయడం వల్ల వర్షపాతం ఎక్కువ ఉన్నటువంటి నదుల నుంచి ఆ యొక్క వర్షపాతం తక్కువ ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతానికి నీటిని తరలించుకోవడం ద్వారా ఒక కరువు రహిత రాష్ట్రంగా, కరువు రహిత దేశంగా మార్చేటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. గోదావరి నుంచి నీటిని ఇంకా భవిష్యత్తులో ఎక్కువ మనం తీసుకోగలిగితే కృష్ణాకి, తద్వారా కృష్ణాలో ఎప్పుడైనా వర్షం భావ పరిస్థితులు ఉండి తక్కువ ఉంటే అవసరమైనప్పుడు తెలంగాణకు కూడా పైన ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగు ప్రజలుగా ఒకరికొకరికి సహకరించుకుంటూ అందరూ అభివృద్ధి చెందేటువంటి విధంగా కలిసిమెలిసి నడవాలనేటువంటిదే మా నిర్ణయం. ఇది ఏడాది పాలనకు సంబంధించి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన. కెమెరా పర్సన్ భాస్కర్తో వీఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.